పరలోకబంధన పరమ తండ్రి, పాపుల రక్షక, పాపుల పాలడి దైవమా, మహోన్నతుల మహోపకారి, దేవాది దేవ, రాజాది రాజా, యేసయ్య తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రము తండ్రి. నేను పాపులను రక్షించుటకు తండ్రి, ఆ మోయరేన్సులను మీరు మోసి ఆ సులువు మనపై రక్తము జాలలుగా కార్చి నేను పాపులను రక్షించారు కదా ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. వేలాది వందనాలు ప్రభా. ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు ఆలిస్పును స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఆమెకు లోతైన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశీర్వదించండి ప్రభా. నేను చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటి వరకు మీరు పాపులందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. వాక్యానికి ముందు సహోదరి గురించి 2 మాటలు. సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ వచ్చును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సహోదరి ఎన్నో కృపా వరాలతో స్వస్థత వరము, వాక్య పరిచర్య వరము, దెయ్యం పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల, క్యాన్సర్ గడ్డలు, గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను. అలాగే పల్లెల్లోనూ తిరిగి సువార్త ప్రకటించారు, వీధి వీధుల్లో పత్రికలు పంచారు, వీధి సేవ చేశారు, జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ విధంగా డ్రామాల ద్వారా, సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు. మాంత్రికులు, చేతబళ్ళు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది. దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తుండగా ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేయించుకుంటున్నారు. అన్యుల మధ్య పరిచర్య చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు. తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు, విని దేవుని మహిమ. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ప్రియులారా, బాగున్నారా? ఉపవాస ప్రార్థన సేవ కొరకు ప్రార్థన చేస్తున్నారా? వీక్షిస్తున్న వారందరూ కూడా దయ ఉంచి వాక్యం వచ్చేటప్పుడు ఫోన్ చేయకండి, నేను ఎక్కువ మాట్లాడలేను. రాత్రి 10కి పైన అట్లా చేయండి. తప్పకుండా ఎక్కువసేపు మాట్లాడతాను, మీతో వింటాను. మరి అబ్రహాం గారు అనంతపురం స్కార్ప్ ఆయనే కొరియర్లు పంపించారు. అబ్రహాం గారికి కూడా నా వందనములు, థ్యాంక్ యూ. లెటర్ రాశారు జాబ్ కావాలని. తప్పకుండా చేస్తాము. ఎవరెవరు ఫోన్ ద్వారా అడిగారు వాళ్ళకి లెటర్ ద్వారా రాసిన వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము. మా కొరకు కూడా ప్రార్థించండి. ఎపిసోడ్కి సహాయపడిన ప్రియులు ఉన్నారు, వాళ్ళ కొరకు ఎల్లోజరావు బ్రదరు, అలాగే మోనిక, శేఖర్ గారు, మోనిక, ఆదిలక్ష్మి సహోదరి, ఆ కుటుంబానికి నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. మోనికకు సంతానం కావాలి. అలాగే రుక్మణి సిస్టర్ చిరంజీవి గారు, విజయలక్ష్మి రఘుమూర్తి గారు, వాళ్ళ కుటుంబానికి కూడా నేను నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. తలన్నీ నింపబడును గాక. విశాలాక్షి సహోదరి, ప్రియదర్శిని, శ్వేత, లావణ్య, మనోహర్ గారు, ఆ కుటుంబానికి కూడా సహోదరికి స్వస్థత కావాలని ప్రార్థిస్తున్నాను. నిండు వందనాలమ్మా. మచిలీపట్నం అదే విధముగా వేణి సహోదరి, శైల సురేష్ గారు వందనాలు. ప్రణయ్కి మంచి జాబ్ వచ్చి వాళ్ళు తలంచిన తలంపు బిజినెస్ కానీ ఏదైనా సెటిల్ కావాలి, వివాహం కావాలి. చిన్నవాడికి కూడా మంచిగా చదువుకోవాలి, సెటిల్ కావాలి. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను.
వాక్య భాగానికి వెళ్దాము. మత్తయి సువార్త 11:11. పరలోక రాజ్యము వెళ్తాం కదా అందరూ. గొప్పవారు ఎవరు? పరలోక రాజ్యములో గొప్పవాడు ఎవరు అని అంశం. మత్తయి సువార్త 11:11. స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రములు. ప్రార్థించుకుందాం. సజీవుడైన దేవా, ప్రేమగల తండ్రి, వాక్యమై ఉన్న మా కన్న తండ్రి, నీ బంగారు పాదాలకు కృతజ్ఞాస్తుతులు, స్తోత్రములు. చదవబడిన వాక్యం వివరించడానికి యోగ్యత లేదు నా ప్రభువా. మీరే మాట్లాడండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. అందరికీ అర్థమయ్యేట్టుగా మీరు మాట్లాడి నీ రాజ్యానికి కొరకు మేము ప్రభా సిద్ధపడుతున్నాం. ఎవరు గొప్పగా ఉంటారు అట్టి వారు మాకు బయలుపరచమని, మీ నాన్న మహిమ తెచ్చుకోమని మా రక్షకుడైన యేసు నామములో సహాయం కోరి అడిగి వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి ఎవరు గొప్పవాడు? పరలోక రాజ్యం. విశ్వాసం ఉంచితే, పరిశుద్ధులుగా ఉంటే పరలోక రాజ్యం వెళ్తాం. గ్యారెంటీ అది. పరిశుద్ధులకే పరలోక రాజ్యం. అయితే అక్కడ వెళ్ళినాక ఎవరు గొప్పవాడుగా ఉంటారు అని మనం ఇక్కడ చూసినట్లయితే దేవుడు చెప్పాడు. యేసుప్రభే పలికిన మాటలు ఇవి. స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అంటాడు. మరి స్త్రీలకు కనిన వారంటే యేసుప్రభు కూడా స్త్రీలకు పుట్టారు కదా? కాదండి. ఎందుకంటే స్త్రీ యందు స్థలం తీసుకున్నాడు, అంతేగాని స్త్రీకి పుట్టలేదు. స్త్రీ రక్తం కానీ ఆమె నీరు కానీ ఏది మాత్రం తీసుకోలేదు. ఇప్పుడు ఆటోకి వస్తాము. ఆటో వాళ్ళు ఆటోనే లోపలికి రాదు కదా రూమ్కి, మనం దిగే వస్తాం. అలాగే ప్రభువారు సర్వోన్నతుని శక్తి, పరిశుద్ధాత్మ కమ్ముకొని సర్వోన్నతుని శక్తి నివసించి పుట్టాడు. అది కనుక యోహాను స్త్రీకిలో పుట్టినవాడు గొప్పవాడు అని దేవుడు చెప్తున్నాడు. మరి పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. స్త్రీలలో మనందరి స్త్రీలకు పుట్టేవాళ్ళమే, కానీ యోహాను కంటే గొప్పవాడు కాదు. కానీ అతని కంటే పరలోక రాజ్యంలో గొప్పవాడు ఎవరంటే అల్పులైన వాడు అని ఉంది. మరి అల్పుడైన వారు ఎవరని మనం చూస్తే 5వ అధ్యాయం మత్తయి సువార్త 5:19. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగిలిన అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగ చేయ బోధించేవాడు ఎవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. అంటే వాక్యాన్ని అనుసరించకుండా, సత్క్రియలు నడవకుండా, సత్క్రియ గురించి బోధిస్తే, నువ్వు అబద్ధం పలకకుండా అబద్ధమే చెప్తే కదా, అబద్ధం మాట్లాడతావు కానీ అబద్ధం చెప్పొద్దు అంటారు కదా. సందర్భంలో అబద్ధం అయితే ఏం చెప్తాం మనం ఇతరులకు? అబద్ధం చెప్పకండి, అబద్ధకునికి జనకుడు సాతానుడు కదా, అపవాది అని చెప్తా ఉంటాం కదా. అలాగ మీరి బోధించేవాడు అల్పుడుగా ఉంటాడు పరలోకంలో. అంటే విశ్వాసం ఉంచాడు, ఒకవేళ సత్యములో ఉన్నాడు, కానీ దేవుడు చెప్పినట్టు అనుసరించక, వాక్యానుసారంగా లేకుండా నువ్వు బోధిస్తే వారు ఎవరు? అల్పుడు. పరలోక రాజ్యంలో అల్పుడు అనబడును, గొప్పవాడుగా ఉండరు అని ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా. 2 కదా. ఒకటేమో అల్పుడు అయిన వాడు పరలోక రాజ్యంలో ఉంటాడని చూసాము. మరి రెండోది అల్పుడు ఎవరు అని చూసాము. అల్పుడు ఎవరు? ఆజ్ఞలు అనుసరించక బోధించేవాడు. చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంటారు కదా. అలాగా చేసేది ప్రేమ గురించి చెప్తూ ఉంటారు, వాళ్ళు ప్రేమించరు. అదేనమాట. కనుక చెప్పడం అపవాది కూడా చెప్తూ ఉంటుంది. యేసుప్రభు దగ్గరికి వెళ్ళి 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు అపవాది వెళ్ళి
పైనుంచి కింద దిక్కు దేవదూతలు వచ్చి ఎత్తి పట్టుకుంటారు. చెప్పిందా లేదా? దేవదూతలు ఎత్తి పట్టుకుంటారని కీర్తన గ్రంథము 91 అధ్యాయంలో రాయబడింది. దాన్ని చెప్తా ఉంది అపవాది. యేసు ప్రభు దగ్గరికే వెళ్ళి చెప్తా ఉంది దేవుని వాక్యాన్ని. కనుక చెప్తారు కానీ కొంతమంది చేయరు. అందుకే యోహాను మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో రాయబడింది, క్రియ ఉండాలా చెప్పడం కాదు అని క్లియర్గా ఉంది ప్రియులారా. అక్కడ మొదటి యోహాను 3వ అధ్యాయము 18లో, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. చూసారా, మాటతో నాలుకతో ఉండకూడదు. ప్రేమ గురించి సత్యం గురించి మాట్లాడతాము. కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. దేవుడు మన హృదయము కంటే అతికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. కనుక మన హృదయము ఏ విషయంలో మన యందు దోషార్పణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకొందుము. ప్రియులారా, మన హృదయం మన యందు దోషార్పణ లేని ఎడల, చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారగుదుము. మరి ఎత్తబడేటప్పుడు ధైర్యం కావాలి కదా దేవుని దగ్గర. వారు చెప్పింది చేయకపోతే ధైర్యం వస్తుందా? ఆదామవులు ఏం చేశారు? దాక్కున్నారు, ధైర్యం లేదు. కనుక మనం ధైర్యంగా ఉండాలంటే ఆయన చెప్పినట్టు మనం చేస్తూ ఉండాలి అని మనం చూస్తూ ఉన్నాము. మరి అలాగే 18 అధ్యాయంలో కూడా 18 మత్తయి సువార్త 18 అధ్యాయంలో 3వ వచనం, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చిన్న బిడ్డ లాంటి వారు కదా. 1వ వచనం, ఆ కాలమున శిష్యులు యేసుని వద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడు అని అడుగుతారు. వాళ్ళు పరలోక రాజ్యములో ఎవరు గొప్పవాడుగా ఉంటారు అని. చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలవబెట్టి ఇట్లా, నేను మార్పు నొంది బిడ్డలు వంటి వారైతేనే పరలోక రాజ్యంలో గొప్పవాడు. 3వది తెలుసుకున్నాం కదా, పరలోక రాజ్యంలో గొప్పవాడుగా ఉంటాము. ఎలాగా? పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అయిపోరు. హృదయం చిన్న బిడ్డలు హృదయం కావాలి, మార్పు చెందాలి. మారు మనసు పొందిన వారు పరలోకంలో గొప్పవాడుగా ఉంటారు. బిడ్డల వంటి మనసు కలిగి ఉండాలి. ఇందాక చదువుకున్నాం కదా, సత్యముతోనో ప్రేమించదు, మాటతో నాలుకతో వద్దు, క్రియారూపంగా నడుచుకోవాలి అని చెప్పాడు. అది మార్పు. కనుక ప్రియులారా, పరలోక రాజ్యములో ప్రవేశింపరని చెప్పాడు. కనుక గొప్పవాడుగా ఉండాలన్నా కూడా మార్పు చెందాలి, మారు మనసు పొందాలి. మారు మనసు అంటే ఒకప్పుడు పాపం చేస్తూ ఉన్నాము, ఇప్పుడు పరిశుద్ధులుగా ఉండాలి. అబద్ధం చెప్పాము, అబద్ధం చెప్పకూడదు. 10 ఆజ్ఞలు. పొరుగు వారిది ఆశింపరాదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, దొంగలించకూడదు, వ్యభిచరించకూడదు, జారత్వం చేయకూడదు, మద్యపానం కూడా వాడకూడదు. అప్పుడే మీరు మారు మనసు పొందినట్టు. కనుక ప్రియులారా, మారు మనసు పొందితే బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యం, అక్కడ కూడా గొప్పవాడుగా ఉంటారు. భూలోకంలో గొప్పవారుగా ఉండాలంటే ఏం చేస్తాము? కష్టపడతాము, చదువుకుంటాము, జాబ్ చేస్తాము, శ్రమ పడతాము. కష్టపడకుండా రారు. ఎవరైనా మిగతా వాళ్ళు కష్టపడకుండానే పైకి వచ్చారంటే మోసం చేస్తారు, దొంగతనం చేస్తారు, ఇతరులను ఆశిస్తారు. పొరుగు వారిది ఆశింపకూడదని ఉంది, కానీ వాళ్ళు ఏం చేస్తారు? భయంకరంగా ఇప్పుడైతే ప్లాట్లు అవి ఇవి వేరే వాళ్ళది ఉంటే ఇది మాది ఇది అని చాలా వరకు భయంకరంగా చేస్తూ ఉంటారు ప్రియులారా. కనుక అవన్నీ కూడా ఎన్ని సంపాదించినా, ఇక్కడ ఎంత గొప్పవారుగా ఉన్నా అన్నీ విడిచి పైకి వెళ్ళవలసిన వారమే.
ఎవ్వరు ఏమి తీసుకువెళ్ళరు, తీసుకుపోరు, తీసుకొని రాలేదు, మనం తీసుకొని పోలేము. కనుక తిమోతి బాగా చెప్తాడు 6:6 ఏమి తీసుకురాము, తీసుకుపోము, ఉన్న దాంట్లో అన్న వస్త్రంలో తృప్తి పొంది ఉండండి అని ఉంది. అదే నిజమైన భక్తి. కనుక 3 అయిపోయింది కదా, మళ్ళీ ఇంకా ఎవరు చూడండి గొప్పవాడు. 3వ వచనం అయిపోయింది. నిశ్చయముగా చెప్తున్నా, కాగా ఈ బిడ్డ వల్లే తను తాను తగ్గించుకుని వాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. హల్లెలూయా, స్తోత్రం. తగ్గింపు గుణం ఉంటే, ఒకవేళ ఎక్కువ వాక్యం చెప్తూ ప్రవచనాలు పలుకుతూ మహిమలు జరుగుతూ దయ్యాలు వెళ్ళగొడుతూ నీ అద్భుతాలు ఎన్ని చేసినా మనం కాదు, దేవుడే మన చేత చేపిస్తున్నాడు. పొరక ఉంది, మనిషి ఎత్తుకుంటేనే ఊడుస్తాము, అదే ఒక పక్క ఉంటుంది. అది ఎట్లా కదా, అలాగే మనల్ని దేవుడు ఎత్తుకోవాలి, చేత్తో ఎత్తుకుంటేనే వాడబడతాము, వాడుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తేనే పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరుగుతుంది. కనుక ప్రియులారా, మనము ఎప్పుడు కూడా అలా ఉండాలని దేవుడు ఇష్టపడతాడు, కోరుకుంటాడు కూడా. కనుక తగ్గించుకున్న వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. 4 అయిపోయింది. ఎవరు గొప్పవాడని మనం చూస్తూ ఉన్నాం. పరలోక రాజ్యంలో గొప్పవాడు ఎవరంటే మారు మనసు పొంది ఉండాలి, అలాగే తను తాను తగ్గించుకోవాలి. తగ్గించుకున్న వారు పరలోక రాజ్యంలో గొప్ప వాళ్ళగా ఉన్నారు. మరి అల్పులు ఎవరని చూసాము కదా మనము. ఇప్పుడు అందుకే యేసు ప్రభు పరలోక రాజ్యంలో 25వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. మత్తయి సువార్త 25:34 రాజు తన కుడివైపున ఉన్నవారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, లోక పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును సుదంతరించుకొనుడి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశి అయినను ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరివై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పుదురు. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నువ్వు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశీ ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట సరసాలలో ఉండుటను చూచి మీ యొద్దకు వచ్చితిమి అని అడిగాను. అప్పుడు 40లో యేసు, మిక్కిలి అల్పమైన ఈ నా సహోదరులలో చాలామంది బీదలకు ఇవ్వాలి, బీదలకు చెయ్యాలి అని అంటూ ఉంటారు కదా ప్రియులారా. కానీ యేసు ప్రభు మాత్రం మత్తయి సువార్త 25:40లో ఏం చెప్పాడంటే, మిక్కిలి అల్పమైన ఈ నా సహోదరులలో అన్నాడు. అల్పమైన నా సహోదరులలో, అల్పమైన వాళ్ళు ఎవరని చూసాము? ఒక్క ఆజ్ఞ విడిచిపెట్టి బోధించేవాడు అల్పంగా ఉంటారు, అల్పులు అని ఉంది. అయితే దీన్ని బట్టి చూస్తే ఎవరు బోధకులు బీదగా ఉన్నా, ఏమి లేకుండా ఉన్నా, అట్టివారికి ఒకవేళ వాళ్ళు ఏం చేయాలా? హాస్పిటల్ ఉన్నా చూడాలి, సరసాల్లో ఉన్నా వెళ్ళాలి, బట్టలు లేకపోయినా బట్టలు ఇవ్వాలి, చూడండి ఎంత దాహానికి ఇవ్వాలి అని దేవుడు వాళ్ళకి ఇచ్చింది నాకు ఇచ్చినట్టే అని చెప్తాడు. అది ఉంది కదా మత్తయి 10వ అధ్యాయంలో 40 నుంచి చూస్తే, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొనును, ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. మరి శిష్యుడు ఎవడు? ఆ చిన్నవారిలో ఒకరిని గిన్నెడు సన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చినో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఎంత ఆశీర్వాదం ప్రియులారా, ఎంత దీవెన చూడండి. వీళ్ళకంతా ఇచ్చినారు. మనం మామూలుగా ఏమనుకుంటా ఉంటాము, బీద వాళ్ళకి
రోడ్లో ఉండే వాళ్ళకి వీళ్ళకని మంచిదే, మీకు ఉండి వస్తువు. కానీ ముఖ్యంగా ఎవరికి ఇవ్వాలంటే అల్పమైన నా సహోదరులకు అని దేవుడు చెప్తాడు. యేసుప్రభువే చెప్పాడు ఈ మాటలు 40లో. ఒక్కని చేసి తిరిగి కనుక నాకు చేసి తిరిగి నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అబ్బా, నిశ్చయము కూడా చెప్తున్నాడు ప్రియులారా. చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదం కదా, ఎంత గొప్ప దీవెన. 40లో ఏముందంటే 41లో సభింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్య అగ్నిలోకి పోవుడి. భయంకరం కదా ఇక్కడ. మరి అలాగా మనం ఉంటాము కనుక ప్రియులారా, ఎవరైతే జీవం కలిగిన వారు పరలోక రాజ్యం యోహాను సువార్తలో రాయబడింది 5వ అధ్యాయం. ఇందాక తగ్గించుకున్న వారు పరలోక రాజ్యం గొప్పవాళ్ళగా ఉంటాము. అల్పులైన వారు గొప్పవాళ్ళు కాదు. దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి బోధించేవాడు గొప్పవాడు కాదు అని మనం చూస్తున్నాం. పరలోక రాజ్యంలో కూడా మార్పు పొందితే గొప్పవాళ్ళగా ఉంటాం, తగ్గించుకుంటే గొప్పవాళ్ళగా ఉంటాం. ఇలాగ మనము లేని వారికి, విశ్వాసులకు, సేవకులకు మనం అందిస్తుంటే వాళ్ళు కూడా గొప్పవాళ్ళగా ఉంటారని మనం చూస్తున్నాం. ప్రియులారా, యోహాను కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువారు. సొలొమోను కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ పరలోక రాజ్యంలో మనందరికంటే గొప్పవాడు మన బోధకుడు యేసు ప్రభువే. ఎలా ఉంటాడంటే వెలుగు దళదళతగా మెరిసిపోతూ ఉంటుంది. అప్పుడు తెలుస్తుంది జీవపు వెలుగు, సత్యమైన వెలుగు మనం ఇక్కడ చెప్తుంటాం కదా. ప్రకటన 21 అధ్యాయము 22. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణములో ప్రకాశించుటకైనను సూర్యుడైనను చంద్రుడైనో దానికి అక్కరలేదు. దాని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. హల్లెలూయా, స్తోత్రం. గొర్రెపిల్ల, లోక పాపమును మోసుకొని పోయి గొర్రెపిల్ల యేసుక్రీస్తు రక్తముల కడగబడిన వారు ఆ మహిమలో ఉంటారు. అలాగే ఆ మహిమ మధ్యలో ఎవరంటే దీపము, వెలుగు యేసు ప్రభువే. అవును ప్రియులారా, అప్పుడు తెలుస్తుంది యెహోవా పరిశుద్ధాత్మ అని అంటా ఉన్నాం కదా. అన్నిటికీ మూల కారణం యేసుక్రీస్తు ప్రభువారే పరలోక రాజ్యంలో దీపంగా ఉంటారు. సత్యమైన వెలుగు, జీవపు వెలుగు. ఆ వెలుగు గంధం, మహిమ, ఘనత దానిలోకి తీసుకొని వస్తాం. అంటే ఎవరెవరు బహుమానాలు, వాడబారిన బహుమానాలు, కిరీటాలు, జీవ కిరీటాలు, శ్రమల్లో కష్టాలు శోధించినప్పుడు నిలిచిన వారు ఆ బహుమానాలు, కిరీటాలు తీసుకెళ్తాం కదా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రములు. అవును ప్రియులారా, చూసారా, గొర్రెపిల్లయే దానికి జీవం, దీపం. ఆ రాజ్యానికి ఆ దీపం, ఆ ఒక్క దీపమై. ఇంకా ఏమి చంద్రుడు ఉండడు, సూర్యుడు ఉండడు, నక్షత్రాలు అసలే ఉండదు. మనమే మహిమలతో నింపబడి ఉంటాము. కనుక ఆ మహిమ కావాలంటే, అక్కడ గొప్ప వాళ్ళగా ఉండాలంటే నేడే రక్షణ. యేసుక్రీస్తు నమ్మండి, విశ్వాసం ఉంచండి, నేనే మార్గము, సత్యము, జీవము అన్నాడు. ఆయన ద్వారా తప్ప ఎవ్వడు పరలోకానికి రాడు. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు నమ్ముకోండి, విశ్వాసం ఉంచండి, రక్షణ పొందండి. మరి గొప్ప వాళ్ళగా ఉండడానికి ప్రయాసపడదాం. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దయగల నాయనా, అద్భుతకరుడా, ఇదిగో తండ్రి 5 పాయింట్లుగా చెప్పావు. అవును ప్రభా, అల్పులు పరలోకంలో అల్పులుగా మేము ఉండకూడదు, గొప్ప వాళ్ళుగా ఉండాలి ప్రభా. నాయనా తండ్రి, విశ్వాసం ఉంచిన అబ్రహాం, ఈసాకు, యాకోబుల దేవుడుగా ఇప్పుడు మా దేవుడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రములు తండ్రి, స్తోత్రము నాయనా. నాయనా తండ్రి ప్రభా, ఈ భూమి మీద శ్రమ, కష్టం, కన్నీరు, వేదన, బాధలు అన్నీ కూడా ప్రభా కిరీటాలుగా మారిపోతాయి, మహిమగా మారిపోతాయి. నాయనా, ఎంత గొప్ప భాగ్యం ఇచ్చావు నాన్న. నీకు కోటి కోటి వందనాలయ్యా, వందనాలు. వింటున్న వాళ్ళందరినీ ఆశీర్వదించండి, స్పాన్సర్ చేసిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభువా. ప్రేమగల ప్రభా, దుఃఖములో, బాధల్లో, కష్టాల్లో, కన్నీరులో ఉన్న బిడ్డల్ని కూడా ఆదుకొని, ఆదరించి, ఓదార్చి నాయనా, కనికరి గల దేవుడు, నువ్వు నమ్మదగిన దేవుడివి, గొప్ప దేవుడివి.
కౌగిలించుకోండి ప్రభా. నీకు స్తోత్రము. రెక్కల చాటున దాచుకొని కాపాడండి పరిశుద్ధ ప్రభా, ప్రేమగల ప్రభా. అదేవిధంగా నా తండ్రి ప్రభా, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి నాయన. తండ్రి లేని బిడ్డల్ని, పతి లేని వారిని నాయన, తోబుట్ని నాయన, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి నాయన. బిడ్డల్ని పోగొట్టుకున్న వాళ్ళని, ఎవరెవరు ఏ దుఃఖంలో వేదనలో ఉన్నారయ్యా, వాళ్ళందరినీ ఆదుకోండి, ఆదరించి ఓదార్చండి. కన్నీరు నాట్యంగా మార్చగల దేవుడు అయ్యా, ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాను. ఆ పరలోక రాజ్యం మాకు చాలు నాన్న. ఆ పరలోక రాజ్యంలో మాకు చోటు కావాలి. మోక్ష భాగ్యం, నిత్య నరకం వద్దు తండ్రి, నిత్య జీవమే మాకు కావాలి. ఆశీర్వదించండి తండ్రి. వివాహం కాకుండా బిడ్డలకు వివాహం జరిగించండి. ఉద్యోగులు నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి ప్రభువా. ఎవరి అవసరం అక్కర్లు తీర్చి రక్షణ మారు మనసు దయచేయండి ప్రభువా. పరిశుద్ధులుగా ఉండేట్టుకు సహాయం చేయండి. అపవాదికి చోటు ఇవ్వకుండా నా ప్రభువా నాయన, మీ సన్నిధిలో ఎదిగి ఫలించుటకు సహాయం చేయండి. నీకు విరోధంగా మాట్లాడి నోరులు వైపించండి ప్రభువా. సంఘ కాపర్లను సంఘాలని దీవించి సిద్ధపరచండి దేవా. నీకు వందనాలు, స్తోత్రములు నాయన. కరుణామూర్తి, రావాల్సిన ఐశ్వర్యం రావాలా సహాయం చేయండి తండ్రి. లోను త్వరగా తీరిపోవాలా సహాయం చేయండి పరిశుద్ధుడా. దూర దేశంలో ఉండే బిడ్డలను దీవించండి. వాళ్ళ అవసర అక్కర్లన్నీ తీర్చండి. యవన బిడ్డలు ప్రభా సెల్లు ద్వారా నాయనా చెడిపోతున్నారు నాయనా, దాన్ని దీవించి సెల్లుని ప్రభా విడిపించండి. మంచివేవో చుట్టుకు సహాయం చేయండి. సత్య సమాధానమే రావాలా ప్రభా, సహాయం చేయండి నాయన. కరుణామయుడా నీకు వందనాలయ్యా నాయనా తండ్రి. ప్రతి ఒక్కరూ అన్య జనాంగాన్ని కూడా రక్షణ మారు మనసు దయచేయండి. ప్రధాన అధికారులకు రక్షణ దయచేయమని మీ నామానికి మహిమకరంగా ఆశీర్వదించి ఆరాధన యొక్క నాయనా తండ్రి మిషనరీలు కూడా దీవించమని ప్రార్థిస్తున్నాను. వాళ్ళు చేసిన ప్రతి ప్రోగ్రాం దీవించండి. మీ నామానికే మహిమ తెచ్చుకోండి. ప్రశాంతత, నెమ్మది, సమాధానం, ఆరోగ్యం, బలము, శక్తి ఇచ్చి అంధకార శక్తి నుంచి విడుదల చేసి మీరే ఆశీర్వదించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోమని, మా కొరకు రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ఘనమైన శక్తిగల నామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఘనపరుస్తూ వినయంతో అడిగి వేడుకుంటున్న పరలోకమందున మా తండ్రి. ఆమెన్, ఆమెన్. వందనాలు. Our address, Evangelist M. Alice Ponnuswamy Garu, door number 18-2-183 by A, Ashok Nagar, Tirupati. మా పిన్ నెంబర్ 517501. మా సెల్ నెంబర్ 9949100777. మా ల్యాండ్లైన్ నెంబర్ 0877225377.